హలో అయ్ ఏంటి వెనకమాల గుసగుసలాడటం అప్పనిడిచి ఎదురుగా మాట్లాడతాం రాదా? ఏదన్నా మాట్లాడితే ఎదురుగా వచ్చి మాట్లాడాలి. వెనకమాల మాట్లాడితే అది మహాపాపం. ఆ నోట్లో పురుగులు పడతాయి. ఓకే, ఏది కానీ దమ్ము ధైర్యము ఉంటే అది నిజమైతే ఎదురుగా వచ్చి మాట్లాడాలి. ఎవరెవరికో పిల్లల్ని కంటున్నారు, ఎవరెవరు మొగుళ్ళతోనో సంసారాలు చేస్తున్నారు, ఎవరెవరో ఆస్తులో దోసుకుంటున్నారు, ఎక్కడెక్కడో పేర్లు బాగొట్టుకుంటున్నారు, ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఇన్ని చేసేవాళ్ళు ఇంకో మనిషిని ఏలెత్తి చూపించడానికి సిగ్గుందా అని అడుగుతున్నా. ఇది కొంతమంది ఆడవాళ్ళకి ఒకళ్ళని తొక్కేసి ఒకళ్ళ పైకి రావాలంటే అస్సలు సాధ్యం కాదమ్మా. వచ్చినా కానీ మనం సుఖంగా ఉండలేము, సంతోషంగా ఉండలేము, అది తెలుసుకోండి. ఓకే, కష్టపడాలి, రూపాయి సంపాదించాలి, అందులో సంతోషం ఉంటుంది, తింటాము, ఆరోగ్యాలు బాగుంటాయి. ఒకళ్ళని తొక్కేసి ఒకళ్ళని హింసించి ఎల్లగొట్టేసేసి మనం బాగుపడాలంటే అవి జరగవమ్మా. ఎందుకు ప్రయాస పడుతున్నారు? అవన్నీ చెయ్యకండి. ఓకే, తరతరాలకు పాపాలు తగులుతాయి. వెనకమాల మాట్లాడటం, వెనకమాల ఇవన్నీ ఎన్నుపోటు పడవటం ఇవి అవసరమా? మంచి గాలి, వాతావరణం, మంచి తిండి, నీరు ఇవన్నీ ఇచ్చాడు దేవుడు. మంచిగా తిందాం, ఉందాం, చచ్చిపోదాం, స్వర్గానికి వెళ్దాం. ఈ పిచ్చి వేషాలు కొంతమంది మానుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అందరినీ కాదు, ఐఎమ్ సారీ, కొందరినే.